చెప్పిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క కాలువలను ఆక్యుపై చేసిన వ్యవహారం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతోంది అధ్యక్ష. అందులో భాగంగానే కడపలోని పాలంపల్లలో శిల్ప వాళ్ళు లేఅవుట్ వేశారు అధ్యక్ష. ఆ లేఅవుట్కి దారి చెరువులోంచి ఇచ్చారు అధ్యక్ష. చెరువును ఆక్యుపై చేసి చెరువులో నుంచి ఇచ్చారు. దీనికి అధికారుల అండ ఆ కాలంలో ఆ రోజున్న వైసీపీ పెద్దల అండతో ఈ చెరువులో రోడ్డు వేశారు అధ్యక్ష. దాని మీద ఆ రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క శిల్ప లేఅవుట్ వేయడానికి రోడ్డు వేసుకున్నానికి అధికారులతో పర్మిషన్ తీసుకున్న రియల్టర్స్ మీద కూడా వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు బుడమేరు కథ మళ్ళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఉపద్రవం లాగా వచ్చి మన యొక్క నివాసం ఉన్న ప్రాంతాలు ముంచే విధంగా వీళ్ళు లేఅవుట్ వేయడం జరుగుతోంది అధ్యక్ష. అలాగనే ఇప్పుడు ఈ యొక్క శిల్ప వాళ్ళు ఒక్క కడపలోనే కాదు అధ్యక్ష, అఖిల ప్రియ గారు కూడా మొన్న ఈ సభలోనే చెప్పారు, తన నియోజకవర్గంలో కూడా లేఅవుట్లు వేసి ఇలాగనే ప్రభుత్వ భూములను అలాగనే చెరువులను ఇరిగేషన్ సంబంధించిన కాలువలను ఆక్యుపై చేయడము, వాళ్ళకి మరి ఈ యొక్క శిల్ప లేఅవుట్లో వాళ్ళ ల్యాండ్ ఎంతనో ప్రభుత్వ భూమి ఎంతనో చెరువు ల్యాండ్ ఎంతనో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మైనర్ ఇరిగేషన్ కాలువల వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ల కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులో ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ 205/1, 205/2 అండ్ 206 కింద 7.66 ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక 6.6 ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చుడతామని, అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక 35 ఎకరాల భూమి కూడా ఏపీఐఎస్తో పాటు ఆక్రమణలకు గురైనటువంటి విషయం కానీ, అదేవిధంగా బుజుబుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక 4 ఎకరాల భూమి కానీ ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మలక్కలపూడి గ్రామం, టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ ఫోర్షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే మిషన్ పెట్టి ఆ కాలం ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేశారు, 10% 2 acres, 2 acres ఓపెన్ చూపిస్తున్నారు, అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 ఎకరాల ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి భవిష్యత్ తరాల దిశ నేననేది భవిష్యత్. ఒక పక్కన రైతు బిడ్డల భవిష్యత్తు ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం 10% కూడా వదలకుండా గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళారా చూశాను అధ్యక్ష. అందుకని ఇప్పుడు ఆడ పొట్టేళ్ళ కాలువ నేను మిషన్ పెట్టి తీయించేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు పోసేసి వేరే ఒక ఊర్లో కాలువ పూర్తి చేసేసినారు. మళ్ళీ దాని మీద అలైన్మెంట్ మార్చి ఇంకొక కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అట్లా దుర్మార్గాలు చేస్తున్నారు. వాటి మీద నేనేమంటానంటే ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి ఎవరిదైనా సరే ఇరిగేషన్ ఆక్రమిస్తే ద అఫిషియల్స్ విల్ బి రెస్పాన్సిబుల్. ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు చెప్పినా దాని విషయంలో మాత్రం లొంగకుండా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఒక ఆర్డర్స్ పోవాల్సిన అవసరం అయితే ఉందని దిశ. దీంట్లో నేనేమంటానంటే బోత్ ఇరిగేషన్, రెవెన్యూ అండ్ లేఅవుట్లకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటన్నిటిని రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశ మీ ద్వారా తెలియజేసుకుంటాను.